నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం అపోలో హాస్పిటల్స్ దగ్గర ఉన్నాం. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాసిన ట్విన్స్ పుట్టారు అని తెలియడానికి ఇక్కడికి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు సెలబ్రేట్ చేసుకోవడానికి. వాళ్ళంతా కూడా ఇక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఫ్యాన్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎంత సంతోషం అంటే అందరూ ఇప్పుడు నిన్న నైట్ పడుకోకుండా న్యూస్ కోసం వెయిటింగ్ అంటే తెలిసింది కదా 31st కి డెలివరీ అని తెలిసిన తర్వాత నిద్రపోకుండా వెయిట్ చేసి మొత్తం వీక్ ఎప్పుడు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేస్తారని వెయిట్ చేసి 11:40 తర్వాత ఆయన పెట్టారు ట్వీట్ చేయడం జరిగింది. ఇలా ట్విన్స్ పుట్టారు, పాప బాబు ఇద్దరు హెల్దీగా ఉన్నారు, నలుగురు హెల్దీగా ఉన్నారు. వెంటనే స్టేటస్ అన్ని అప్లోడ్ చేసేస్తున్నారు. ఒక వర్గానికి చెందిన పండుగ కాదండి, మొత్తం నిజంగా ఉన్న మన తెలుగు వారి పండుగలన్నీ ఒక్కసారి వచ్చేసాయి. మెగా ఫ్యామిలీకి పండుగ కాదు, మెగా ఫ్యాన్స్ కి పండుగ. ఈ రోజు కోసం వెయిటింగ్. గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ ఫుల్ స్టాప్ పెట్టిన క్వశ్చన్ కి వారసుడు ఏది అని అడిగారు కదా. ఎటువంటి వారసుడు ఇక్కడే ఉంది అపోలో హాస్పిటల్లో. మేము వెయిట్ చేస్తున్నాం, చూడాలి ఎప్పుడు చూపిస్తారో అనేది వెయిటింగ్. 9ంటికి టైం చెప్పారంటే 8ంటికి ఇక్కడ ఉన్నాము. అంటే ఎంత వెయిట్ చేస్తున్నామంటే మా ఇంట్లో కూడా మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నాను, మెగా ఫ్యామిలీకి ఏది జరిగినా అది మా పర్సనల్ గా తీసుకుంటాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు విడాకులు వెళ్ళినప్పుడు ఆయన చేసినప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు కూడా మేము పర్సనల్ గా వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళని. మెగా ఫ్యామిలీకి మేము ఉన్నంత వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అభిమానం ఇప్పటి నుంచి కాదండి, నేను నాకు 43 years గా నేను మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాను. మెగా ఫ్యామిలీ సైడ్ అభిమానం ఇప్పటిది కాదు, మాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. పండగ వాతావరణంతో అన్ని తెలుగు పండుగలు ఎలా అయితే ఉంటాయి సెలబ్రేషన్ చేసుకుంటా అంత తెలుగు పండుగ వాతావరణం నెలకొందండి. మేము చాలా హ్యాపీగా మా ఇంట్లో ఈ వాతావరణం పండుగ వాతావరణం ఉన్నట్టు మేము ఫీల్ అవుతున్నాము. అండ్ హ్యాపీ వాతావరణం అండి, సంతోషకరంగా ఉంది మాకైతే. ఇంకా మీరు ఎప్పటి నుంచి అభిమాని చిరంజీవి గారు? చిరంజీవి గారిని బై బర్త్ చిన్నప్పటి నుంచి నేను అభిమాని. చిరంజీవి గారు నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు మూవీస్ కానీ ఫ్యాన్ అసోసియేషన్కి నంబరు. నేను ఏంటంటే కొంతమంది లేడీస్ బయటికి రాలేరు, కానీ నేను ఏంటంటే చెప్తున్నాను. కానీ ఈరోజు చిరంజీవి గారిని కళ్ళారా చూడడం జరిగింది. చూసి అంటే కొంచెం బిజీ అంటే పండగ వాతావరణంలో విష్ చేసాము. దాని ప్రకారం సార్ని కలవడం జరిగింది. చూసిన తర్వాత విషెస్ చెప్పాము, కంగ్రాచులేషన్స్ చెప్పాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం నేను దగ్గరుండి చిరంజీవి గారిని చూసాను ఈరోజు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి నేను. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా అలాగే ఉంది. చాలా సెలబ్రేషన్స్ బాగా చేస్తున్నారు. అభిమానులందరూ కూడా చాలా ఆనందంతో ఉంటున్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి నెక్స్ట్ మొన్న ఓజీ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈయన మనశంకర్ వరప్రసాద్, నెక్స్ట్ పెద్ది ఉంది. సో ఇప్పుడు ఈ ట్విన్స్ పుట్టడం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అంటే పాజిటివ్ వైబ్స్ అండి. ఎప్పుడైనా మెగాస్టార్ అంటే మెగాస్టార్ అంటే ఎట్లయినా కూడా పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తాయో మనం అంటే ఒక 1 by 1 కనబడుతూ వస్తున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ 2026 కానీ 27 ఎప్పుడైనా కూడా మెగాస్టార్ జై జనసేన. అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఈవెంట్ ఎక్కడ జరిగినా మీరు కనిపిస్తుంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ 9 o'clock వచ్చామండి. ఈ ఈవెంట్కి రావడానికి ముఖ్య కారణం మనకు రమణ స్వామినాయుడు గారండి, బ్లడ్ బ్యాంక్లో చేసి ఆయన మా అందరికీ కూడా ఆహ్వానం ఇచ్చారు. ఇంతటి అదృష్టాన్ని మాకు కల్పించారు. ముందుగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలండి రమణ స్వామినాయుడు గారికి. పోతే ఇంకా ఏ ఈవెంట్ వచ్చినా సరే మనసు అనేది ఆగదు. అందులోకి మన జనసేన కానీ మన మెగాస్టార్ అంటే మేమంతా కూడా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులమండి మేము. ఇప్పుడు చిరంజీవి గారికి మనవడు పుట్టాడంటే మాకు మనవడే కదండి, మెగా వారసుడు వచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మగపిల్లవాళ్ళు లేదని చాలామంది వెటకారించారు. ప్రతి ఒక్కడికి ఇది చెప్పు దెబ్బని చెప్పాలి. చాలా ఆనందంగా ఉంది. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చామండి, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఇది మేము చెప్పలేనిదండి, ఇది చెప్పలేనిది. ఏంటి ఇది ఒక మెగా ఇయర్ అండి, ఇది మెగా ఫ్యామిలీకి మెగా ఇయర్ అని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వీర మహిళలకే కాదు, జనసైనికులకే కాదు, ప్రతి ఒక్క ఆంధ్ర సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణ యూత్ చిరంజీవి యూత్ అందరికీ కూడా
చాలా శుభాభివందనలు, చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు ఈ సంవత్సరం కూడా ఈ చెప్పలేని ఆనందాన్ని కలిగించిందండి. ఇది ఇది అని అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతే. జై చిరంజీవ. మాకు చిరంజీవి గారు వారసుడు పుట్టాడంటే చిరంజీవి గారు పుట్టినట్టే లెక్కండి. మళ్ళీ చిరంజీవి గారే మాకు చిన్నపిల్లడిగా వచ్చినట్టు లెక్కండి. మాకు చాలా ఆనందాన్ని మేము పంచుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. నేను మణికొండ నుంచి వచ్చానండి. జనసేన వీర మహిళలు మేమందరము. సో 2 రాష్ట్రాల పండగ ఇది, ఒక ఇంట్లో పండగ కాదు. అండ్ ప్రతి ఒక్కరు టెంపుల్స్కి వెళ్ళి అర్చనలు పూజలు చేపిస్తున్నారు. మన ఇంట్లో పిల్లలు పెడితే ఎలా పూజలు చేపిస్తామో అలా చేపిస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ టెంపుల్లో ఉన్నారు, సో పూజలు చేపిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. వాళ్ళతో పాటు మనము పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా థ్యాంక్స్, స్వామినాయుడు గారు ఇన్వైట్ చేశారు వీర మహిళని. సో పవన్ కళ్యాణ్, చిరంజీవి, పవర్ స్టార్ ఇవన్నీ మొత్తం కలిసి మెగా ఫ్యామిలీ, ఆ మెగా అభిమానులం మేము. ఒక నీటి బొట్టు లాగా అందరం కలిసి. సో అది కలిస్తేనే సముద్రం, కాబట్టి అందరూ వచ్చారు చూడండి, ఒక సముద్రంలా ఉంది. థ్యాంక్ యూ అండి. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. మేము మెగా అభిమానులు, జనసేన పార్టీ వీర మహిళలు. స్వామినాయుడు గారు పుణ్యం అంటే మాకు ఇంత అదృష్టం కలిగింది, చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో పండగ ఇది, మనందరి పండగ ఇది చెప్పాలంటే. ఈరోజు ఇంత పాప పుట్టింది, ఫస్ట్ బాబు లేడు, వంశోద్ధారకు లేడు అన్న వాళ్ళందరికీ కూడా చెప్పించి కొట్టినట్టుగా మాకు ఈ అవకాశం భగవంతుడు కల్పించాడు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో అంతే కదండి, మా ఇంట్లో ఒక పండగ అనమాట, పండగ వాతావరణం ఉంది మాకైతే. కలిసాము, కంగ్రాచులేషన్ చెప్పాము. చాలా హ్యాపీగా అనిపించింది మాకు, చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక పండగ అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద పండగ ఈరోజు మాకైతే. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. జై చిరంజీవ, జై చరణ్, జై జై చరణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఈరోజు శ్రీ రామ్ చరణ్ గారికి, శ్రీమతి ఉపాసన గారికి కౌలు పిల్లలు జన్మించారు. ఏదైతే రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఈ రాష్ట్రంలోని, దేశంలోని మంచి పేరు ప్రఖ్యాతులను పొందారో, అదేవిధంగా ఈ యువరాజు, యువరాణి కూడా రాబోయే కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారని ఆశిస్తూ ఆ భగవంతుడు ఈ మెగా కుటుంబం చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై చిరంజీవ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి ఒక బాబు, ఒక పాప పుట్టినందుకు, మెగా వారసులుగా క్లిన్కారా ఇప్పుడు ఇద్దరు, మొత్తం 3 సంతానం కలిగినందుకు రామ్ చరణ్ గారి అభిమానులుగా మేము చాలా చాలా ఆనందపడుతున్నాం. ఈ సంవత్సరం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మనశంకర ప్రసాద్తో చిరంజీవి గారు పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు చరణ్ బాబుకి పిల్లలు పడడం, తర్వాత వచ్చే పెద్ద కూడా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో ఇయర్ 2026 మెగా నామ సంవత్సరంగా మేము పేరు పెట్టుకోబోతున్నాం వెరీ సూన్ పెద్దతో. చరణ్ బాబుకి, ఉపాసన గారికి కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా చిరంజీవి అన్నయ్య గారికి మనవడు పుడతాం, మనవరాలతో ఇప్పుడు దాకా ఇల్లంతా సందడిగా ఉంది. ఇంకొక యువరాజు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. కంపల్సరిగా రామ్ చరణ్ బాబు, ఎందుకంటే చిరంజీవి గారి లెగసీని రామ్ చరణ్ బాబు ముందుకు తీసుకెళ్లారు, అలాగే ఆ కొన్నిదెల ఫ్యామిలీని తీసుకెళ్లే ఆ యువరాజు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెడితే ఓజీ, నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్, నెక్స్ట్ ఇప్పుడు పెద్ది ఉంది. సో అండ్ ఇంక ఇప్పుడు ట్విన్స్ పుట్టడం అనేది, సో మెగా ఫ్యాన్స్కి ఒక సెలబ్రేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ పాజిటివ్ వైబ్స్ ఎట్లా అనిపిస్తుంది? ముందుగా రామ్ చరణ్ బాబుకి ఆ క్లీంకార పుట్టిన, ఆ మహాతల్లి పుట్టిన వేళ విశేషం. వెంటనే మా దైవం పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎలక్షన్స్లో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఆ ప్రమాణ స్వీకారం చేయటం, అందరికీ ఆయనకు ఒక వెలుగు రావటం, మెగా కుటుంబంలో అన్నిటికన్నా మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు కొంచెం స్లోగా ఉన్న టైంలో మనశంకర వరప్రసాద్తో ఇండస్ట్రీ హిట్, ఎంతోమంది వస్తున్నా సరే ఆ రికార్డులు తిరగరాసే మళ్ళీ ఆయన ఇదిని నిరూపించుకున్నందుకు ఆ క్లీంకార పుట్టిన వేళ విశేషం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ రోజున మెగా ప్రిన్స్ ఇలా రావటం, మా అందరికీ ఒక ట్విన్స్ రూపంలో ఫస్ట్ పాప బాబు రావటం మా అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మెగా అభిమానులందరికీ కూడా చాలా చాలా పండగ రోజు ఇది. ఎందుకంటే చిరంజీవి గారికి, పెద్ద పాపకి 2 మనవరాళ్ళు, అందరూ ఎవరైనా ఒకటే, కానీ ఏంటంటే అదొక చిన్న ఆనందం. చిరంజీవి గారి కళ్ళలో ఆ మనవరాళ్ళ రూపంలో, మనవడి రూపంలో ఇంకొక మా యువరాజు వచ్చినందుకు, అది
రాముల వారి నక్షత్రం అయిన పునర్వస నక్షత్రంలో పడతాం. మా అందరికీ కూడా ఆ దైవబలం ఎప్పటికి కూడా చిరంజీవి గారికి ఏంటంటే ఆ దైవబలం ఎప్పుడు వెంటాడుతుంటుంది. అందుకే ఈ రోజున ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా 4 తరాల నుంచి కూడా ఆయన ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటూ ఒక ముందుకెళ్తున్నందుకు ఆ దైవబలం, ఆ ఆంజనేయ స్వామి, మిగతా అన్ని దేవుళ్ళు కూడా ఆయనకు అండగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా చిరంజీవి గారిని, రామ్ చరణ్? హ్యాపీగా అన్నయ్య ప్రెస్ మీట్లో కూడా దగ్గరగా ఉండటం జరిగింది. ఎంత దూరం నుంచి వచ్చినా సరే రామ్ చరణ్ బాబుకి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి అభినందనలు తెలపడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఇంత సిచ్యువేషన్లో కూడా వచ్చి అభిమానులకి కలవటం, అభిమానులకి గౌరవం ఇవ్వటం వాళ్ళకున్న సంస్కారం. పొద్దునుంచి కూడా ఏర్పాట్లు చేశారు. వచ్చిన అభిమానులందరికీ కూడా, వచ్చిన లక్షలాది మంది అభిమానులందరికీ కూడా టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు ఏ లోటు లేకుండా జాగ్రత్తగా వెళ్ళమని విలువైన సూచనలు కూడా చెప్పినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అభిమానులు, పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్, ట్విన్స్ పుట్టడం? చాలా హ్యాపీగా ఉంది. చరణ్ బాబుకి ట్విన్స్ పడటం వల్ల బేటా బేటీ ముబారక్ మా ముస్లిం తరఫున హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచి అభిమానం? చిన్నప్పటి నుంచి, నా పుట్టినప్పటి నుంచి చిరంజీవి గారు అభిమానం, చాలా చిన్నప్పటి నుంచి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు ట్విన్స్ పుట్టారు, నెక్స్ట్ పెద్ది కూడా మంచి నెక్స్ట్ 2026 కూడా మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకుని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా బాగుంటుంది మాకు ఈ 2026 కూడా. చాలా బ్లాక్ బస్టర్ మళ్ళీ కొడతాం పెద్దతో. ఏలూరు జిల్లా జంగారెడ్డి అండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని, తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమాని. నేను వాళ్ళకి ట్విన్స్ పుట్టడం చాలా ఆనందంగా ఉంది. మాది జంగారెడ్డి కూడా ఏలూరు జిల్లా అండి. మన అన్నయ్యకి మనవరు పుడతాం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి అందరూ కలిసే అన్నారు. ఈసారి బాయ్స్ కింద మెగా వారసుడు వచ్చి మా అందరిని బాగా సెలబ్రేషన్ చేశారు. ఇటు రామ్ చరణ్ గారికి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. భయ ఎలా అనిపిస్తుంది లిటిల్ మెగాస్టార్ ఈరోజు పుట్టారు? మాకు బాస్ రామ్ చరణ్ గారిని ఇచ్చారు. రామ్ చరణ్ గారు ఇంకొక రామ్ చరణ్ గారిని ఇచ్చారని అభిమానులంతా పండుగ చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి చెన్నై కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ముంబై, ఒరిస్సా, వివిధ నగరాలు, బెంగళూరు కానీ వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అభిమానులు వాళ్ళు పండగ చేసుకోవడానికి వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ ఏదో ఫుడ్ పెడతారు అది కాదు. చరణ్ అన్న మీద అభిమానం, ఎంత అభిమానం ఉంటే ఎక్కడెక్కడి నుంచో రావడం అనేది వాళ్ళ పనిలో వదులుకోవడం అని, అది మాకు ఎంతో మాకు ఒక సంతోషాన్ని ఇచ్చింది. అది ఎనలేని సంతోషం, అది మేము మాటల్లో చెప్పలేము. అరే అభిమానం అంటే ఇట్లా ఉంటుందా? ఒకప్పుడు చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఈ యొక్క ఫ్యానిజం అనేది ఒక ఎంజాయ్ చేయడం అనేది చాలా అరుదు, అందరికీ దొరకదు. ఆ ఒక్క అభిమానాన్ని పొందడం అనేది అందరి హీరోలకి దొరకకపోవచ్చు, ఎక్కడెక్కడి నుంచో రావడం అనేది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది భయ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో ఫంక్షన్ జరుగుతున్నంత ఆనందంగా ఉంది. సో అంత హార్ట్ఫుల్గా ఉందన్నమాట. చరణ్ గారికి, ఉపాసన గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తరఫున. సో చాలా అంటే ఒక 10 ఏళ్ళు ఏదో ట్రావెల్ చేశారు, అంతా అయిపోయింది. సో ఇప్పుడు వారసుడు వచ్చాడు. సో ఇక బాస్ మొహంలో ఇందాక మనం ఆయన మాట్లాడుతుంటే గర్వం చూడొచ్చు. ఎలా ఆయన వారసుడు వచ్చాడని గర్వం ఆయన మొహంలో కనబడుతుంది. అది చాలు అవతల యాంటీస్ ఎవరున్నా సరే వాళ్ళు ఇంకా తప్పుకుని వెళ్ళిపోవడానికి. అంటే ఇప్పుడు దాకా చరణ్ గారు ఒక దాదాపు 20 ఇయర్స్ అయిపోతుంది ఆయన వచ్చి. సో ఇంకో 30 ఇయర్స్ కూడా రూల్ చేయడానికి ఇప్పుడే ఒక ఆయన స్టార్ట్ అయ్యారు. సో మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటనేది, అభిమానులు ముందు ఇంకా ఆయన ఎలా చూసుకుంటారు అనేది ఆయన తెలియకపోవచ్చు. అది 10 ఏళ్ళ తర్వాత అతను ఊహొచ్చినా తెలుస్తుంది రామ్ చరణ్ గారి అభిమానులు ఎలా ఉంటారు ఏంటి. ఇప్పుడు ఆయన వస్తే రామ్ చరణ్ గారు ఇక్కడ స్పాట్కి, హాస్పిటల్కి వేల మంది అభిమానులు ఉన్నారు. అంటే ఆయనకి లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేనంతమంది అభిమానులు చుట్టేశారు అనమాట. సో అది వాతావరణం. ఆయన ఇంట్లో సంతోషం అంటే ఇంతమంది అభిమానుల సంతోషం అనమాట అది. సో అలాగే ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ కూడా ఏర్పాట్లు చేసిన శివాచార్య గారు కానీ, ఆయన వెనకమాల ఉన్న గాడ్ ఫాదర్ మా స్వామినాయుడు గారు కానీ, సో అందరికీ ఫ్యాన్స్ని అంటే ఒక ఫ్యామిలీలో చూసుకుంటారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. సో ఎవరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి వ్యక్తే అనే విధంగా చూసుకుంటారు అనమాట. సో అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ లైవ్లో ఉంటే కనుక అందరూ భోజనం చేసేయాలండి. మీరు కూడా భోజనం చేయండి. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఏంటంటే హాస్పిటల్ దగ్గర క్రాకర్స్ కాలుస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది అభిమానుల యొక్క ఆనందం. ఆ ఆనందాన్ని రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే ఇప్పుడు 24 గంటలు క్రాకర్స్ కాల్చారు కదా, 1-2 గంటలు వెళ్ళిపోతాం. సో ఏంటంటే ఇప్పుడు అపోలో అనేది హై క్లాస్ హాస్పిటల్, ఇది ఇండియా వైడ్గా. నాట్ ఓన్లీ అంటే ఏదో తెలుగు స్టేట్స్లోనో మాస్ హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు, తెలుగు స్టేట్స్లోనో లేకపోతే ఏదో ఒక సౌత్ ఇండియాలోనో ఉన్నట్టు కాదు. ఆల్ ఇండియా వైడ్గా అపోలో అనేది ఒక బ్రాండ్.
హాస్పిటల్స్లో బ్రాండ్ ఏదైనా ఉందంటే అది అపోలో, అందరికీ తెలిసిన విషయమే. సో ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా అయితే మేమైతే చెయ్యం. సో అది కూడా ఏది లోపలికి వెళ్ళి ఏమీ చేయలే. చాలామంది రకరకాలుగా మాట్లాడవచ్చేమో కానీ సో మేము తీసుకున్న ప్రికాషన్స్, మేము తీసుకున్న పర్మిషన్స్, దాన్ని బట్టి మేము ఏం చేయాలో మా ఆనందం, అది అభిమానుల యొక్క ఆనందం. అది 1 గంట ఉండొచ్చు, 2 గంటలు వచ్చి వెళ్ళిపోతాం. అది లైఫ్ టైం మూమెంట్, లైఫ్లో ఒకసారి వచ్చేటువంటి మూమెంట్ ఇది. సో దాన్ని మేము ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో అది అంటే ఇంతకుముందు మెగా ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, అంటే సెలబ్రేట్ చేయడానికి ఒక సక్సెస్ మూవీ పడట్లేదు అనేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్ని సక్సెస్ అవ్వడం, ఇప్పుడు ట్విన్స్ పుట్టడం, అంటే ప్రతిదీ ఇంకా గ్యాప్ లేకుండా సెలబ్రేషన్స్ రన్ అవుతుంది. అంటే మెగా నామ సంవత్సరం అనేది మొదలైపోయింది. అంటే మీరు అన్నట్టు కరెక్టే, కొంచెం లోస్ అనేవి అందరి హీరోలకి ఉంటాయి. ప్రతి ఒక్క హీరోకి లో అనేది ఉండేది. కళ్యాణ్ బాబాయ్ ఓజీతో మొదలుపెట్టాడు, దాని తర్వాత మనశంకర ప్రసాద్ బాస్ దాన్ని కంటిన్యూ చేశారు. దాని తర్వాత మెగా పవర్ స్టార్ కదా, మెగాస్టార్ ప్లస్ పవర్ స్టార్, ఆ రేంజ్ హిట్, ఆ రేంజ్ విస్ఫోటనం, ఆ రేంజ్ సౌండ్ ఇండియా వైడ్గా పెద్దతో ఖచ్చితంగా కొడుతుంది. ఇంకోటి ఒక సెంటిమెంట్ మూమెంట్ ఏంటంటే, క్లింకారా పుట్టినప్పుడు ఉపాసన గారు ప్రెగ్నెంట్తో ఉన్నారు. అప్పుడు మనకి ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది. అంటే ఆబ్వియస్లీ అంటే ఒక ఫ్యాన్గా సెంటిమెంట్ మూమెంట్ చెప్తాను నేను. ఆబ్వియస్లీ కష్టపడిన దానికి వచ్చి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, అంటే దేవుడి ఆశీస్సులు ఒక చిరంజీవి గారి మీద కావచ్చు, చరణ్ గారి మీద ఏ విధంగా ఉన్నది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. క్లింకారా కడుపులో ఉన్నప్పుడు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు పెద్ద రిలీజ్కి ముందు ఒక 2 నెలల ముందు ఇప్పుడు ట్విన్స్ పుట్టారు. ట్విన్స్ అంటే 2. పోగ్రిని డబల్ ది టైం కొట్టింది మగధీర ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు 2 పుట్టారు. పెద్ద మరి అది ఏ రేంజ్ బొమ్మ దేవుడు నేను డిసైడ్ చేయడం కాదు, ఆంజనేయ స్వామి, కొన్నిదల ఇంటి దైవం ఆంజనేయ స్వామి డిసైడ్ చేస్తాడు. సో పెద్ద డైరెక్టర్లు అనుకుని ఫీల్ అవుతారు కదా, ఒక 1000 కోట్లు కొట్టి 2000 కోట్లు, వాళ్ళందరూ తలలో తీసేస్తాడు మా తల బుచ్చిబాబు పెద్ద. ఓకే, ఇంకొకటి అపోలో దగ్గర టపాసులు కాల్చినని అంటున్నారు, చాలా మంది రాద్ధాంతం చేస్తున్నారు. అది అంత అనుమతితోనే జరిగింది, అనుమతి లేకుండా ఏది మెగా అభిమానులు చేయరు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి హాస్పిటల్ వద్దే అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. చరణ్ గారు వస్తున్నా, బాస్ వస్తున్నా కూడా ఇదంతా ఏంటంటే ఒక శుభ సూచకం. ఒక బాబు, ఒక అమ్మాయి రావడం, దాన్ని ఎవరు కూడా టపాసులు కాల్చిన దాన్ని రాద్ధాంతం చేయకూడదని మా అభిమానులకైనా ఇంకెవరికైనా కూడా మేము వేడుకుంటున్నాం. సో ఎలా అనిపిస్తుంది? సో ట్విన్స్ పుట్టారు. ట్విన్స్ పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందండి. మా బుల్లి మెగా పవర్ స్టార్ గారు పుట్టినందుకు, రామచంద్ర గారికి ఇవాళ పాప ట్విన్స్ పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మెగా ఫ్యాన్స్ అందరికీ పండగ లాంటిదండి ఫంక్షన్. ఇది చాలా ఆనందకర విషయం. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న అభిమానులందరికీ చాలా హార్ట్ మంచి చిరంజీవి సార్ ఇప్పుడే ప్రకటించి వెళ్ళారు అపోలో హాస్పిటల్ సన్నిధిలో. బ్రహ్మాండంగా ఉందండి, చాలా ఆనందం. శంకర వరప్రసాద్ తర్వాత ఇది మాకు మెగా ఫ్యాన్స్ అభిమానులందరికీ, మెగా కుటుంబం నుంచి మాకు మంచి సెలబ్రేషన్ అండి. మేలో కూడా పెద్దవి కూడా రాబోతుంది, ఇంకా ఆనందమైన పండుగ చేసుకుంటారండి. మా మెగా అభిమానులందరికీ బాబు పుట్టినందుకు, పాప పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, చాలా సంతోషిస్తున్నాను. ఆయన చిరకాల కోరిక గురుగారిది. మా మెగా అభిమానులందరూ కాళ్ళెత్తుకు తిరిగే విధంగా వాళ్ళు చాలా ఆనందకరమైన విషయం అండి. మా మెగాస్టార్ 2026 ఎక్సలెంట్ హ్యాపీ మంచి సంవత్సరం అండి. అందరికీ శంకర వరప్రసాద్ పెద్ద రాబోతుంది, అలా బాబు పాప ట్విన్స్ పుట్టారు. మెగా రామచరణ్ గారికి, చిరంజీవి గారికి, సూర్యకమ్మ గారికి, అందరికీ ఉపాసన మేడంకి అందరికీ పేరున చాలా హ్యాపీ కృతజ్ఞతలు అండి. జై చిరంజీవ. 2026 మాకు లక్కీ ఇయర్. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో ట్విన్స్ పుట్టినందుకు చాలా ఆనందం ఉంది. ఇంకోటి ఏంటంటే మా మెగాస్టార్ గారికి వారసుడు వచ్చాడు. హ్యాపీ అండి. 2026 చాలా హ్యాపీ ఉంది. జై చిరంజీవ. అందరికీ వందనాలు. కొన్నిదల మెగాస్టార్ చిరంజీవి గారు మన రామ్ చరణ్ గారికి, మేము రైల్వే కోట నుంచి వచ్చాను. అతని ఇంట్లో మనోడు పుడితే మా ఇళ్ళల్లో ఆనందంగా ఉంటుంది. మాకేమో మనోడు పుట్టేంత ఆనందం. ఎందుకంటే మెగాస్టార్ అంటే మాకు అంత ఉత్సాహంగా ఉంటుంది. ఆ మెగాస్టార్ గారు అంటేనే రైల్వే కోట ఎక్కడ, మేము ఇక్కడ ఇప్పటికి 7 సూలు ఆయనకి రక్తదానం చేసినా కూడా మాకు ఇంకా పోయి చేయాలనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పని, ఆయన దేవుడు ఇచ్చిన ఆశీస్సులే. ఒక మనవడు, ఒక మనవరాలు, మొత్తం 2 మనవరాలు, ఒక మనవడు. ఇదే ఆయన చేసిన ప్రతి మంచి ప్రజలకు తెలిసింది కాబట్టి రక్తదానం ఎలా చేశారో నేత్రదానం కూడా అలా చేయించారు. మెగాస్టార్ ఎన్నో, ఇప్పుడు 70 ఏళ్ళు కాదు కదా, ఆయన చిన్న పిల్లోడు చిన్ని కిషుడు డ్యాన్స్ చేస్తాడు. అది చూస్తే మాకు కూడా నాకు 50 ఏళ్ళు అయింది, ఆయన అట్టున్నా 70 ఏళ్ళు, కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. మెగాస్టార్ ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుని మేము ఆయన అభిమానులుగా ఉండి, భక్తులుగా ఉండి, ఆయన నుండి 100 ఏళ్ళు సుఖశాంతి వర్ధిల్లాలని కోరుకుంటాం. జై చిరంజీవ, జై చిరంజీవి. మన శంకర వరప్రసాద్కి జై. మెగాస్టార్ రామ్ చరణ్ గారికి వందనాలు. అమ్మగారు సూర్యకమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మీకు వారసురాలు
అయితే వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మెగాస్టార్ గారు మళ్ళీ వస్తారు. జై శ్రీరామ్. ఉపాసన మేడంకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై చిరంజీవ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.